ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి పొట్ట లోపల, ప్రేగుల లోపల గుడ్ బ్యాక్టీరియాలు, బ్యాడ్ బ్యాక్టీరియాలు అని రెండు రకాలుగా ఉంటాయి. మంచి బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే మన శరీర ఆరోగ్యము, ఇమ్యూనిటీ అన్నీ చాలా బాగుంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. ఊబకాయము, షుగరు, మానసిక సంబంధమైన సమస్యలు, ఇట్లాంటి అనేక సమస్యలు రావడానికి బ్యాడ్ బ్యాక్టీరియాలే కారణం. ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అల్సర్లు, పేగుపోతలు, ఎసిడిటీ ఇట్లాంటి ఎక్కువగా రావటానికి కూడా, పోషకాలు ఒంటికి పట్టకుండా దొడ్లోకి పోవటము, తిన్నది అరక్కపోవటానికి కూడా ప్రేగుల్లో ఉండే హాని కలిగించే బ్యాక్టీరియాలు. అలాంటి హాని కలిగించే బ్యాక్టీరియాల్లో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది చాలా మందిలో ఈ మధ్య కనపడుతూ ఉంది. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మోతాదుకి మించి మన శరీరంలో ఎక్కువైనప్పుడు వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారానికి ఫాస్టింగ్ ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. దానికి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ రిపీట్ అవ్వటము, ఆ బ్యాక్టీరియాలు పెరిగిపోవటము, ఇక మందులు పనిచేయకుండా కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఇక అలాంటిది ఎందుకంటే మందులు వాడేసరికి వాటికి ఇమ్యూనిటీ పెరిగిపోయి ఇంకా వాటి సామర్థ్యాన్ని అవి పెంచుకోగలుగుతున్నాయి. అలాంటి బ్యాడ్ బ్యాక్టీరియాలని, హెచ్ పైలోరీ లాంటి వాటిని తగ్గించుకోవటానికి మరి ఫాస్టింగ్ ఎలా ఉపయోగపడుతుంది? ఫాస్టింగ్ అంటే పొట్టకి సెలవు. మీకు ఆదివారం సెలవు కదా, సెకండ్ సాటర్డే సండే సెలవు కదా, మరి అన్ని సెలవులు మీరు తీసుకుంటున్నారు కానీ మీ పొట్టకు ఒక్క సెలవు కూడా ఇవ్వరా? అందుకని ఉపవాసము అంటే పొట్టకు సెలవు. ఆరోగ్యానికి మంచిది పొట్ట మార్చండి అంటే జనాలు ఎవరో వినరు అని మన పూర్వీకులు, మన ఋషులు, మన బలహీనత దేవుడు కాబట్టి దేవుడి పేరు చెప్తే ఆటోమేటిక్గా పొట్ట మార్చేస్తారని శనివారం ఉపవాసం పేరు పెట్టి సెలవు ఇప్పించారు. అట్లా జీర్ణకోశానికి సెలవు పెట్టినప్పుడు ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాలు ఎలా తగ్గిపోతాయి, ఎలా చంపబడతాయి అంటే ఎప్పుడైతే మన పొట్ట ఖాళీ అవుతుందో, ఫాస్టింగ్లో ఉంటామో, అప్పుడు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని రిలీజ్ అవుతుంది. అట్లాగే టీ సెల్ ఫ్యాక్టర్ 7 ఇలాంటివన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇవేం చేస్తాయి? రక్షణ వ్యవస్థను 4 రెట్లు యాక్టివేట్ చేసేస్తాయి. బోన్ మ్యారో నుంచి హెల్దీ సెల్స్ ఎక్కువ మొత్తంలో వచ్చేసి రంగంలో దిగి ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ ఫైటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట. ఈ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. అలాగే ఫాస్టింగ్ చేసేటప్పుడు మ్యాక్రోఫేజ్ కణాలు మరి 4-5 రెట్లు ఎక్కువ రంగంలోకి దిగి ఫైటింగ్ చేసేస్తాయి అన్నమాట. అందుకని అలాంటి మ్యాక్రోఫేజ్ కణాలు బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకని ఈ మధ్య ఉపవాసం చేయటం ద్వారా మనలో రిపేరు, క్లీనింగ్ అనేది 4 times ఎక్కువ జరుగుతున్నదని నిరూపించి 2016లో నోబెల్ ప్రైజ్ పొందటం కూడా జరిగింది జపాన్ సైంటిస్ట్. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఫాస్టింగ్ పెట్టినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాలని మ్యాక్రోఫేజ్ కణాలు తినేసే ప్రక్రియ 15 రెట్లు ఎక్కువ జరుగుతుందట. మరి అలాంటి మెకానిజం అంతా మీకు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి పొలము దున్ని ఎండ కడితే పొలము సారవంతమైనట్టు, పొలానికి బలం పెరిగినట్టు, కలుపు మొక్కలు పోవటానికి, క్రిములు చచ్చిపోవటానికి, దిగుబడి ఎక్కువ రావటానికి మరి పొలం ఎండగట్టడం ఎట్లాంటి మెకానిజమో, ఫాస్టింగ్ అంటే పొలాన్ని ఎండగట్టినట్టు పొట్టను మార్చడమే కదా. ఫాస్టింగ్లో మీరు అట్లా తేనె, నిమ్మకాయ నీళ్లు త్రాగి మరి ప్రారంభిస్తే మంచిది. ఉదయం 9-10 ఎప్పుడన్నా సరే ఒక గ్లాసు నీళ్ళల్లో 4-5 స్పూన్లు తేనె, ఒక నిమ్మకాయ అట్లా పిండుకొని త్రాగేసేయండి. మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంకాలం, మళ్ళీ రాత్రికి అట్లా రోజుకి 5-6 సార్లు అయినా తేనె, నిమ్మకాయ నీళ్ళు అట్లా కలుపుకొని మీరు త్రాగేస్తారు. అట్లా తేనె నీళ్ళు తాగుతూ పొట్టను మార్చండి. మంచినీళ్ళు ఏం చేయాలి? తేనె మధ్యలో మంచినీళ్ళు తాగండి. తాగినప్పుడు ఒక గ్లాస్ తాగి ఇంకో అరగంట ఇంకో గ్లాస్ తాగండి. అట్లా 2 గ్లాసులు మంచినీళ్ళు తాగటం, మళ్ళీ తేనె నీళ్ళు, మళ్ళీ మంచినీళ్ళు, మళ్ళీ తేనె నీళ్ళు ఇట్లా తాగుతూ అవసరమైతే ఎప్పుడన్నా మంచినీళ్ళు ఒకసారి మానేసి ఒక కొబ్బరి బొండం ఫాస్టింగ్లో తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఫాస్టింగ్ చేస్తే చాలా బాగా బ్యాడ్ బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ అంత బాగా తగ్గిపోతుంటాయో. అందుకని అసలు ఏ మందు అయినా రెసిస్టెన్స్ వచ్చి మందు పనిచేయనట్టు వస్తుంది కానీ ఆ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇతర గుడ్ బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోతుంటాయి. కానీ ఫాస్టింగ్లో ఓన్లీ టార్గెట్ బ్యాడ్ బ్యాక్టీరియాల మీద చేస్తుంది బాడీ. మంచి బ్యాక్టీరియాలు, చెడ్డ బ్యాక్టీరియాలు ఏవైనా సెపరేట్ చేసుకునే విచక్షణ మన రక్షణ వ్యవస్థకు ఉంటుంది. అది మందుకు ఉండదు. చెడ్డవాటితో పాటు మంచి వాటిని కూడా అవి చంపేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇట్లాంటి ఫాస్టింగ్ టెక్నిక్ మీరు చేసి చూడండి. మేము ఆశ్రమంలో ఎవరన్నా ఇట్లా హెచ్ పైలోరీ బ్యాక్టీరియాతో ఇబ్బంది పడేవాళ్ళని చూస్తే ఒక వారం రోజులు, 10 రోజులు ఫాస్టింగ్ పెట్టేస్తాం. శుభ్రంగా సిమ్టమ్స్ తగ్గిపోయి వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకుంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్ బాగా కనపడుతున్నది అనమాట. అలాంటి ఫాస్టింగ్ని మీరు ఇంటి దగ్గర చేసేటప్పుడు 4-5 డేస్ వరకు చేసుకోవచ్చు.
అంతకంటే ఎక్కువ చేయకండి. టీ కాఫీలు మానేసేయాలి ముఖ్యంగా. ఇక మంచినీళ్ళు తేనీళ్ళు తాగుతూ 4-5 డేస్ హనీ ఫాస్టింగ్ చేసి, తర్వాత ఒకరోజు జ్యూస్ ఫాస్టింగ్, ఒకరోజు ఫ్రూట్ ఫాస్టింగ్, ఇట్లా 7 డేస్ మీరు ఫాస్టింగ్ని కనుక కంటిన్యూ చేయగలిగితే 5 డేస్ హనీ ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్ 6th డే, 7th డే ఫ్రూట్ ఫాస్టింగ్, అంటే 3 పూట్ల ఫ్రూట్స్ తింటారు 7th డే. 6th డే రోజుకి 4 సార్లు జ్యూసులు తాగుతారు, ఫ్రూట్ జ్యూసులు, అందులో తేనె వేసుకుని. ఇలా ఫాస్టింగ్ టెక్నిక్ని కనుక మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీరు సాయంకాలం పూట 6 గంటలకల్లా డిన్నర్ ముగిచ్చేయండి. ఆ డిన్నర్లో నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి న్యాచురల్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ తినండి. అట్లాంటివి తిని ఫ్రూట్స్. ఉదయం పూట మరి 11-12 మధ్యలోనే కాస్త అన్పాలిష్డ్ మిల్లెట్స్ పెట్టుకుని, కూరలు చప్పగా పెట్టుకుని, ఎక్కువ కూరలు పెట్టుకుని, ఉప్పు లేకుండా అట్లా తింటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. అందుకని మార్నింగ్ 10-11కి, ఈవినింగ్ 4-5 అట్లా 6 కల్లా తినేస్తారు. ఇట్లా రోజుకు 2 సార్లు తింటూ 16 గంటలు నోటికి తాళం వేసేయండి. ఆ గ్యాప్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు బాడీయే చంపేసుకుంటుంది అనమాట. అందుకని మన ఇమ్యూనిటీ బాగా పెరగటానికి, ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటానికి 16 గంటలు నోటికి తాళం వేయటం అనేది చాలా మంచి టెక్నిక్ అనమాట. అందుకని ఇట్లాంటి మీరు ఆచరణ చేసి చూడగలిగితే ఎన్ని అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. అసలు మందులు లేకుండా ప్రేగుల్లో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్గా మీరు అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.